ఎరువుల కొరత, రైతు కలత. అప్పుడే మొదలైన రైతు బాధలు, ఎరువుల కోసం షాపుల ముందు బారులు, బ్లాక్ లో అమ్ముకుంటున్నటువంటి వ్యాపారులు, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి రైతులు. చూడండి, ఇక మొత్తం ఎరువుల కొరత స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి నుంచి మొత్తం రైతు బాధలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వానాకాలం వచ్చేసింది, పంటలు వేయాలి కదా. ఓ వైపేమో రైతు భరోసా ఏది ప్రభుత్వం, ఎరువులు ఎక్కడెక్కడైతే కోరుతున్నదో ఆడ కొద్దిగా ప్రాబ్లం సాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తలేరు. వ్యాపారులు, దళారులంతా కూడా ఏం చేస్తున్నారంటే బ్లాక్ లో అమ్మేసుకుంటున్నారట. బ్లాక్ లో అమ్మేసుకుంటా ఉన్నారు. దీన్ని ఎవరు పట్టించుకోవాలి? మరి ఎవరు పట్టించుకోవాలి? ఎక్కడోళ్ళు అక్కడ ఏం అర్థమైతే లేదు. రైతు చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. తెలంగాణలో రైతు బాధలు గతంలో ఉన్నలాగానే మళ్ళీ ప్రారంభం అయిపోయినాయి. రైతుల కోసం మాట్లాడుతూనే ఉన్నాం. ఏదో ఇక త్వరలో అని చెప్తారు, అదే పాస్బుక్లు పెడుతున్నారు ఎరువుల కోసం, కింద లైన్ల క్యూ లైన్లా చెప్పులు పెడుతున్నారు. ఎందుకు? ఎక్కడి నుంచి రావాలి ఎరువులు? ఏ జిల్లాకి ఎన్ని ఎరువులు పోవాలి? ఎవరెవరికి పర్మిషన్లు ఇచ్చిండ్రు? అక్కడ అధికారులు ఎవరున్నారు? దీన్ని అసలు ఇప్పుడు వానాకాల సీజన్ స్టార్ట్ అయిపోయిందంటే సమీక్షలు నిర్వహించాలి. వారానికో సమీక్ష ఉండాలి. మొత్తం వ్యవసాయ శాఖ అంతా కూడా సమీక్ష నిర్వహించి ఇగో ఈ టార్గెట్ ఉండాలి, ఈ టైం వరకు ఇంత ఎరువులు మనం అందించాలి, ఈ జిల్లాకి మనం ఎరువులు సప్లై చేయాలి. అధికారులు ఎవరెవరు ఉన్నారు విస్తృతంగా తనిఖీ చేయాలి. విత్తనాలు ఎట్లా మొత్తం ఎరువులు కావచ్చు, లేకపోతే విత్తనాలు కావచ్చు, నకిలీ ఉన్నాయా, లేకపోతే రైతులకు మంచిగానే అందిస్తున్నారా? తర్వాత మనం ఎప్పుడు ఇవ్వాలి రైతు భరోసా? వర్షాలు ప్రారంభం అయిపోయినాయి, వర్షాలు పడతా ఉన్నాయి అనే ఆలోచన, ఓ సమీక్ష ఏం లేదు, ఏడా కనిపించలేదు. మరి ఎందుకు ఇట్లా ముందుకు పోతారో అర్థం కావట్లేదు. రైతుకి వాస్తవంగా కష్టాలు ఎక్కువైపోయినాయి. పెట్టుబడి సాయం ఇచ్చేటోళ్ళు లేరు, తర్వాత ఎరువులను అసలు ఎట్లున్నాయి ఏంది చూసేటోళ్ళు లేరు. రాష్ట్రంలో మళ్ళీ రైతుల కష్టాలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు పండించిన పంటను అమ్ముకునేందుకు నానా యాతన పడితే ఇప్పుడు మళ్ళీ పంట సాగుకు తిప్పలు పడాల్సి వస్తుంది. ఎరువుల కొరతతో ఇప్పుడు రైతులు కలత చెందుతున్నారు. సరిపడా ఎరువులు ఉండటంతో ఉండలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో రైతులు ఎరువు కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఉదయం నుంచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు పెద్ద సంఖ్యలో ఎరువుల కోసం పడిగాపులు కాశారు. మండలంలో యూరియా, డిపిఏ కొరత తీవ్రంగా ఉండడంతో దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. మండలానికి ఎరువులు అంతంత మాత్రాన రావడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. దళారులు బ్లాక్ లో 3,000 వరకు అమ్ముకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పండించిన పంట అమ్ముకున్న డబ్బులు రాక, రైతు భరోసా ఇవ్వక, మరోపక్క ఎరువుల కొరతతో అన్ని విధాలుగా రైతులకు కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి ఎరువుల కొరత లేకుండా చూడాలని చెప్పి మరి మండల రైతులైతే కోరుతున్నటువంటి పరిస్థితి. డబ్బులు రాక, పంట అమ్ముకున్న డబ్బులు రాక, ఎట్లా అంటే ఇన్ని రోజులు వర్షాలు వచ్చినాయి, అవి కొనట్లేదని చెప్పి, కొన్న తర్వాత ఇంకా చాలా మందికి పైసలు రాలేదు. మళ్ళా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి, మళ్ళీ పంటలు వేయాలంటే మళ్ళా అప్పు తీసుకురావాలి. ప్రభుత్వం ఏమో రైతు ఇవాళ 13వ తారీఖు అండి, జూన్ 13 అండి. గతంలో పైసలు వచ్చేటి గత ప్రభుత్వంలో. నిజంగా ఏదో రాజకీయాల కోసమో లేకపోతే ఈ ఏదో దేనికోసమో చెప్తలేము, లేకపోతే ఈ వీడియో చూడాలి వాళ్ళు అని చెప్తలేము. నిజంగా రైతుకి ఎంత ఎదురు చూసేటోడు తెలుసా? రైతు బంధు కోసం పైసలు పడేటి, కొద్దిగా ఆనందం అని ఉండేది, కొంచెం అని ఉండేది ఆనందం. ఇప్పుడు అది కూడా లేకుండా మంచిగా ఎరువులు దొరికితే, ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి కొద్దిగా అందితే, సాయం అందితే, పెట్టుబడి సాయం అందితే సరే జర నడిపించుకునేదానికి ఉంటుంది. ఇక్కడ రైతులు కొరత ఉండే, తీరా పండిన తర్వాత వాటిని కొనడానికి ఇబ్బందులు అయితే ఏడ మరి దేనికి సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు? ఎక్కడ టార్గెట్ పెట్టినారు? రైతుల మీద కదండి పెట్టాల్సింది. రైతాంగం కోసం, నీళ్ల కోసం కదా మనం తెచ్చుకుంది తెలంగాణ ప్రధానంగా. మరి అలా వాస్తవంగా బ్యాక్ వెళ్ళిపోతాం, తెలంగాణ రైతులు బ్యాక్ వెళ్ళిపోతా ఉన్నారు. అధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పెద్దలు కావచ్చు, దయచేసి మరి రైతుల పట్ల ఆలోచన చేయండి.